ఇక నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు Yeah. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని రాజ్యసభ సభ్యత్వం వీడి వారు తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక కర్నూలుకు సంబంధించి 2-3 పేర్లు ఉన్నాయి. మరి వారు ఎవరికనేది తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేయాల్సింది. నంద్యాల బైరెడ్డి శబరిని కంటెస్ట్ చేయిస్తారని కూడా చెప్తున్నారు. మరి వారికి ఎవరికి అక్కడి నుంచి స్థానం ఉండిద్ది అనేది చూడాలి. ఇక అనంతపురము బీకే పార్థసారథిని కంటెస్ట్ చేస్తారని చెప్తున్నారు. హిందూపురం నుంచి సత్యకుమారు అవకాశం ఉండొచ్చు, లేదా టీడీపీకి ఇస్తే మరొకరిని చేయొచ్చు. కడప వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ సౌభాగ్యమ్మ లేక శ్రీనివాసరెడ్డి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే కడప టౌన్కి వాళ్ళ సతీమణి అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా కూడా ఈందే అనుకుంటున్నారు. బట్ ఇంకా కొంత చర్చలు అయితే నడుస్తున్నాయి. వాళ్ళ వైపు నుంచి కదా సౌభాగ్యం సునీత వైపు నుంచి కనుక కంటెస్ట్ చేయడానికి కనుక వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ శ్రీనివాసరెడ్డి లేదా సౌభాగ్యమ్మకి స్థానం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రాజంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సీఎం రమేష్. ఇది పూర్తిగా బీజేపీ అడుగుతున్నటువంటి సీటు. అందుకని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సీఎం రమేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, ఐఆర్ఎస్ ఆఫీసరు దగ్గుమల్ల ప్రసాదరావుని చిత్తూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ బరిలో దించాలనేటువంటి దాంట్లో ముందుకు వెళ్తుంది. ఇక తిరుపతికి సంబంధించి రత్నప్రభ గారి కుమార్తె నిహారిక లేక పనబాక లక్ష్మి, వీళ్ళకి అవకాశం ఉండొచ్చు అంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రత్నప్రభ గారు కంటెస్ట్ చేయట్లేదు. రత్నప్రభ గారి కుమార్తె నిహారికకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక లేదంటే పనబాక లక్ష్మికి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఓవరాల్గా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక కంక్లూషన్. ఇందులో మొత్తంలో ఒక 2-3 స్థానాలు ఏమైనా మార్పులు జరగవచ్చు తప్ప మిగిలినటువంటి స్థానాలకు మార్పులు జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఆల్మోస్ట్ లిస్టే ఇది. ఇందులో ఇక ఎవరు ఏంటి అనేటువంటి దాంట్లో కొంత చూస్తే ఇక హిందూపూర్ సత్యకుమార్ అంటే బీజేపీకి ఇస్తున్నటువంటి సీట్లలో రాజంపేట హిందూపూర్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. రాజంపేట హిందూపూర్తో పాటు రాజమండ్రి, అట్లాగే అరకు, రాజంపేట, తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నర్సాపురము ఈ 5 అడుగుతున్నారు. ఇవి కాకుండా కూడా ఇంకా 1 or 2 సీట్స్ అడుగుతున్నారు. బట్ ఏ సీట్లు ఇస్తారు, ఏమిస్తారు అనేటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా రాజమండ్రి ఒకటి ఫైనల్ అయిపోయింది. రాజంపేట హిందూపూర్లో ఒకటి క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 2 తిరుపతి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తిరుపతి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అరకు ఛాన్సెస్ ఉన్నాయి. 5వ స్థానం కావాలి అని అంటే మాత్రం నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజుని మీరు తీసుకొని అక్కడి నుంచి వారికి ఇవ్వండి అనేటువంటి అవకాశం ఉంది. ఇది బీజేపీ. 5-6వ స్థానం కావాలంటే మీ దగ్గర ఉన్న క్యాండిడేట్ని ఇవ్వండి, ఎవరినన్నా జనసేన పార్టీ నుంచో తెలుగుదేశం నుంచో కంటెస్ట్ చేస్తాము అని చెప్తారు తప్ప ఇక అంతకుమించి దాటడానికి సుముఖంగా లేరని. అంటే అట్లా దాటడం వల్ల నష్టం జరిగిద్ది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం. ఇది ఎంపీల లిస్టులో. దీంట్లోనే మనం చూస్తే అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ ఈ 3 జనసేన పార్టీ ఆల్మోస్ట్ ఒక ఫైనల్ అయిపోయింది. ఇది ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి 6 ఎమ్మెల్యేలు అయ్యే పనికైతే భారతీయ జనతా పార్టీకి జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరము, విశాఖ నార్తు, అట్లాగే ఏలూరు లేదా రాజమండ్రి వాళ్ళు అడుగుతున్నటువంటి వాటిలో 8-9 అడుగుతున్న దాంట్లో విజయవాడ సెంటర్లో, అరకు, కాళహస్తి ఇట్లా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. విజయవాడ సెంటర్లో ఆల్రెడీ ఉన్నారు. బట్ వాళ్ళు అడిగేదానికి
ఓహో, బీజేపీ అడిగేటువంటి స్థానాల లిస్టులో అంటే ఇందులో 6 కన్ఫర్మ్, అవును 6 మాత్రం ఉంది. ఇప్పుడు వాళ్ళు కదిరి కూడా ఒక ప్రపోజల్ లాస్ట్లో పెట్టారంటున్నారు. అవన్నీ మరి అన్ని స్థానాలు ఎక్కడిస్తారు? చంద్రబాబు నాయుడు గారు మనం నిన్న క్లియర్గా చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఒక సీటు వదులుకోవాలి అని అంటే, మీరు ఇక్కడ 100 కోట్లు ఉన్నాయి, ఇక్కడ సీటు అని అంటే, నాకు సీటే కావాలి, 100 కోట్లు తీసుకోండి అంటాడు. అవును. లేదు ఈ బొటన వేలు, ఈ వేలు కావాలా, సీటు కావాలంటే నాకు సీటే కావాలి, ఈ బొటనవేలు తీసుకోండి అంటాడు. ఎందుకంటే ఆయన సీట్ల విషయంలో అంత గట్టిగా ఉంటాడు. గట్టిగా ఉండటానికి గల కారణం ఏంటంటే, అక్కడ 40% అబోవ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓటర్సు, అక్కడ బీజేపీకి 0.8% ఉన్నటువంటి బీజేపీకి సీట్ ఇస్తే వీళ్ళు ఇక్కడి నుంచి ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాదు. అదే మేము తీసుకున్న దగ్గర సీటు 0.8% అయినా కాకపోయినా పెద్ద నష్టం ఉండదు. కాబట్టి మీరు సీట్ల విషయంలో మీరు ఒత్తిడి చేయొద్దు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు అసెంబ్లీలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి. మేము అసెంబ్లీలో ఉంటాము, మేము ఢిల్లీలో ఉంటాము. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కూడా సమన్వయంగా పనిచేసుకుంటే మీకు ఓవరాల్గా ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వారు చెప్పేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి సురేష్ గారు